ఓం శ్రీ మహాగణాధిపతియ నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక దామోదరాయ నమః. ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగకాహళకలాగీతం చ నృత్యం తథా సాష్టాంగం ప్రణతిస్తుతిర్బహువిధా ఏతత్సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో ఆత్మా త్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితి సంచారః పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో యద్యత్ కర్మ కరోమి తద్దఖిలం శంభో తవారాధనం కరచరణకృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విహితమహితం వా సర్వమేతక్షమస్వ. జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. నిన్నటి ఆదివారం నాడండి మనము శివలింగం యొక్క తత్వాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాము. ఈరోజు 8వ రోజు సోమవారం అండి. చక్కగా సోమవారము ఈశ్వరునికి ప్రీతికరమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది. ఈ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలోనండి ఈ సోమవారం నాడు శివాభిషేకం చాలా విశిష్టమైనదిగా చెప్పబడుతుంది. శివాభిషేకము మనము కొంత ఈశ్వర తత్వం శివలింగ తత్వాన్ని మనం కొంత తెలుసుకున్నాం. ఏమని? ఈ పీఠమనగా పానవత్వము జగన్మాతకు చిహ్నమని, చిత్స్వరూపైనటువంటి శివరూపమని, కనుకనే పీఠమునకు వేది అని పేరు. దేవియే వేది, వేది అనగా వేదము కలది, వేదమాత అని ఆ పానవట్టాన్ని మనం అటు బ్రహ్మ విష్ణు శివాత్మకమయంగా, ఇటు జగన్మాత శక్తిమయంగా, ఈశ్వర శక్తిమయంగా తెలుసుకున్నామండి. అటువంటి గొప్ప మహత్తరమైనటువంటి తేజోమయమైనటువంటి ఆ శివలింగానికి ఈ పరమ పవిత్రమైనటువంటి సోమవారం నాడు అభిషేకం చేస్తున్నప్పుడు అభిషేక ప్రియ శివ అని చెప్పి స్వామిని, అలాగే కాలాగ్ని రుద్రాయ అని కాలస్వరూపముగా అభివర్ణిస్తూ మనం అభిషేకం చేస్తాం కదా. ఆ అభిషేకం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మనకి అని చెప్పబడుతుంది. కాబట్టి మనం అభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో కార్తీక మాసంలో ఏ రోజైనా సరే అభిషేకం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అందున సోమవారం నాడు. కాబట్టి మనం మళ్ళీ ఒకసారి కార్తీక మాసం యొక్క స్థితిని తెలుసుకుంటూ ఈశ్వరాభిషేకం యొక్క ప్రయోజనాన్ని కానీ మనం తెలుసుకుంటే, ఈ శివాభిషేకం చేస్తున్నప్పుడు అండి పాలభాగమున ఉండే చంద్రునికి కూడా అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేక జలం ఓషధీషుడైనటువంటి చంద్రుపై నుండి ప్రసరించుట, ఆ జలాన్ని తీర్థంగా సేకరించడం వలన అందులోని ఓషధీతత్వం వలన మనకు ఆయురారోగ్యాలు కలుగుతున్నాయి. ఎంత ప్రయోజనమో చూడండి అభిషేకం. ఈశ్వరుడి మీద మనం వేసేటటువంటి భక్తి ప్రపత్తులతోటి చక్కటి ఆవు నెయ్యిని, పెరుగుని, పంచదారని, తేనెని, చెరుకు రసాలని, ఫలరసాలని, గంగాజలాన్ని, అన్నిటిని, మారేడు దాళ్ళని అన్నీ మనం ఈశ్వరుడికి అభిషేకంగా మనం వేస్తున్నాం కదా. ఈ వేస్తున్నప్పుడు ఈశ్వరుడు శిరస్సు మీద ఎవరున్నారు? నెలవంక చందమామ ఉన్నాడు. అతను ఎవడు? ఓషధిప్రాయడానికి అధిపతి, చక్కటి ఓషధీషుడు ఆ చంద్రుడు. కాబట్టి మనం వేసే ద్రవ్యాలన్నీ ఆ చంద్రుడిని కూడా తాకుతూ ఈశ్వర శిరస్సు మీద నుంచి, ఆ శివలింగం నుంచి కిందకు వచ్చినప్పుడు అవన్నీ ఔషధప్రాయమైనటువంటి జలంగా మారుతుందా. అది స్వీకరించడం వలన ఔషధీతత్వం కలిగి ఆయురారోగ్యాలు సిద్ధింపబడతాయి. అది
అందుకని అభిషేక జలాన్ని ఆ తీర్థాన్ని స్వీకరించేటప్పుడు ఉష్ణ ప్రకోపం తగ్గుతుందా, మనలో అకాల మరణాలు ఉండవు, సమస్త వ్యాధులకు నివారణ కలుగుతుంది అనేటటువంటిది మనకి ఇక్కడ సమస్తమైనటువంటి పాపములు పోతాయి అని చెప్పబడుతుంది. ఇది అభిషేకంలో ఉన్నటువంటి మహత్తరం. అందుకనే చంద్రుడు కూడా కృత్తికా నక్షత్రంతో కూడి ఉండుటచే కార్తీక మాసం అని పేరు వచ్చింది. ఈశ్వరుని పాలభాగమేమో అగ్నిక్షేత్రం 3వ కన్ను, శివుని పాలభాగం నందులో అగ్నిని చంద్రుడు చల్లబరుస్తూ ఉంటాడు, శివుని యొక్క అనుగ్రహం పొందుతూ ఉంటాడు. అందున అగ్నిదేవతకమైనటువంటి కృత్తికతో కూడిన వాడైతే ఈ అగ్ని కార్తీక మాసంలో మరింత ప్రజ్వలిల్లుతుంది. అందుచేతనే కార్తీక మాసంలో మహన్యాసపూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకాలు గావించి శివుని అనుగ్రహాన్ని పొందుతున్నాము. ఒక పద్యం ఉందండి శివపురాణంలోనండి, ఒక అద్భుతమైనటువంటి, మనం కానీ ఒక పద్యాన్ని కానీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. శివలింగాభిషేకము వలన ఏకాదశ వార రుద్రాభిషేకం వలన కానీ ఏకవారాభిషేకం వలన కానీ మనం ఉపయోగించేటటువంటి పదార్థాలు పరమాత్మ మీద ఒక ప్రయోజనం. భగవంతుడు ఏది ఉంచుకోడు, మనం ఇచ్చినటువంటి వస్తువులను తిరిగి మళ్ళీ మనకే ఇస్తుంటాడు, ప్రకృతి రూపంలో ఇస్తూ ఉంటాడు. చూడండి ఈ పద్యంలో, దుగ్ధాభిషేకంబు దుఃఖంబు భోజిమ్ము చక్కెరచే విస్తరిల్లు ప్రజ్ఞ తైలసేకంబు నిర్మూలించు పగమర నత్తరు అర్పింప నమరుభోగా భావశూన్యసేక మరిమర్థనము చేయుతేనుతో స్నపింప ఈను కల్మీ ఇక్షురసవు సేక మొసగించు మోదంబు గంగాంబుది మోక్షంబు నిచ్చు నయుతమానంబుగానిట్టు అభవలింగ మధ్యమై మరువు పాఠ పారాయణంబు అమర అభిషేకమునరించి ఇట్లు రుద్ర సంఖ్యతో బాపలకు చెద్ది సల్పవలయు. అయా ఆవు పాలు ఈశ్వరాభిషేకం చేయడం వల్లట దుఃఖాన్ని పోగొడతాయా, చక్కెర మంచి ప్రజ్ఞనిస్తుంది, ఈ తైలం ఉందే ఇది పగని నిర్మూలిస్తుందయా, ఈ అత్తరుందే భోగాన్ని ఇస్తుందయా, ఈ తేనె ఉందే కల్మిని సంపదనిస్తుందయా, ఈ చెరుకు రసం ఉందే మోదాన్ని ఇస్తుందయా, గంగాజలం మోక్షాన్ని ఇస్తుందయా, ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా. ఈ ప్రయోజనాలన్నీ మనకి ఇందులో సిద్ధింపబడుతున్నాయి. చూడండి ఎంత చక్కటి ప్రయోజనాలు. అందుకనే అనన్యమైన భక్తితోటి ఈశ్వరాభిషేకం చేయవయా ఆ తీర్థం వలన. అందుకనే మనం ఏదైనా ఒక తీర్థాన్ని తీసుకుంటున్నప్పుడు అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, శ్రీ అభిషేక పాదోదకం పావనం శుభం, ఈ తీర్థాన్ని మనం స్వీకరిస్తాం. జ్ఞానం భగవంతుడు మానవగతమైనటువంటి మనకు అదృష్టం కొద్దీ జ్ఞానాన్ని, మనస్సుని, వివేకాన్ని అన్నిటినీ ఇచ్చినప్పుడు అక్కడ మనం చేస్తున్నంతసేపు కూడా స్వామి అండి ఎంత మారేడు దళం తెచ్చాడు, ఎన్ని అహోపాలు తెచ్చాడు, ఎంత ఆవు నెయ్యి తెచ్చాడు, ఎంత తేనె తెచ్చాడు, తెరుకు రసం తెచ్చాడు అని పరమాత్ముడు ఏమండు. ఆయన మనం ఏదిచ్చినా పత్రం పుష్పం ఫలం తోయమని మన భక్తి కొద్దీ అభిషేకానికి సమర్పిస్తే ఆ ధర్మపరమైనటువంటి ధర్మపరంగా సముపార్జించినటువంటి స్వల్పమైన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. ఇదిగో ఇవన్నీ ఇస్తాడు. పాల వలనేమో దుఃఖాన్ని పోగొడతాడు, చక్కెర వలన ప్రజ్ఞ, ఇలావన్నీ ఇస్తాడు. అందుకనే భక్త కుచేలుడు కూడా అటుకులు తిన్నటువంటి కృష్ణ పరమాత్మ అఖండమైనటువంటి వైభవోపేతమైనటువంటి భవనాన్నే ఇచ్చాడు, సంపదలు ఇచ్చాడు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది కావాలి. అందులో శ్రీరుడు బోళాశంకరుడు అండి, ఎంత మంచివాడు. అందరు దేవతలు ప్రత్యక్షమవడం గురించి నేను చెప్పలేను కానండి, ఈయన్ని మాత్రం
ఒక్కసారి అలా మనసా వాచా కర్మణ చూడండి ఈ శ్లోకంలో. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఇప్పుడు సోమవార వ్రత మహత్యాన్ని తెలిపేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కథను కానీ మనం తెలుసుకుంటే, ఆ సోమవార వ్రత కథ. అందులో ఈరోజు సోమవారం. ఒకానొక రోజునండి పార్వతీ పరమేశ్వరులు భూలోకాన్ని చూడడానికి కైలాసం వీడి ఆకాశ మార్గాన ప్రయాణం చేస్తూ కైలాస సదృశమైన ప్రకృతిమయమైన శివాలయాన్ని చూశారు. ఈ భూలోకంలో ఆ సౌగంధికా పరిమళానికి ఇద్దరూ దిగి దేవాలయ ప్రాంగణంలో ఉన్న పొదరింటి వద్ద చలువురాతిపై కూర్చుని చక్కగా పాచికలు ఆడుకుంటున్నారు పార్వతీ పరమేశ్వరులు. ఆ సమయంలో శివభక్తురాలైన గొరవి శివాలయ దర్శనానికి వచ్చి ఆ పాచికలు ఆడుతున్నటువంటి ఆది దంపతుల చెంత చేరి ఉత్సాహంతో ఆట చూస్తాం. ఆవిడెంత అదృష్టవంతురాలు, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో ఆవిడ. ఆది దంపతులు సనాతనులు సరదాగా వాళ్ళు పాచికలు ఆడుతున్నప్పుడు దగ్గర కూర్చుని చూస్తోందండి గొరవ అనంతా అని. చూస్తుంటే ఈ జయం ఆటలో శివుణ్ణే వరించింది. కానీ అమ్మ జయం నాది అంది సరసంగా. ఇద్దరు వాదించుకున్నారు. అంత శివుడు, అమ్మ గొరవ నువ్వు చూస్తున్నావు కదా అందాకడి నుంచి ఈ ఆటని, గెలిపెవరదమ్మా అన్నాడు. స్త్రీ పక్షపాతంతో అమ్మది అని చెప్పింది. శివుడు కోపంతో కుష్ఠిరోగివి కమ్ము అని శపించాడు. ఈ పరమాత్ముడి యొక్క శాపములు కానీ మహర్షుల యొక్క శాపములు కానీ ఒక కారణభూతమై తర్వాత ఒక ప్రయోజనాన్ని సిద్ధింపచేస్తాయి. అలా అనగానే ఆవిడ కుష్ఠరోగి అయినప్పుడు శాప పరిహారం అర్థించిందండి. కానీ పాపం ఈశ్వరుడు ఆమె మాట వినిపించుకోనకుండా కోపంతో, ఆయన చిరుకోపంతో అదృశ్యమవుతాడు. అంత గొరవి కుష్ఠరోగి అవుతుంది. అమ్మని శరణ వేడుతుంది. పాపం వెళితే సోమవార వ్రతము యొక్క విధానాన్ని అమ్మ చాలా చక్కగా ఆ గొరవికి వివరిస్తుందండి. ఎలా చేయాలి, ఆ యొక్క సోమవారం యొక్క వ్రత మహత్యం ఏంటి అని ఆ వ్రత విధానాన్ని అంతటినీ కూడా ఆవిడ వివరిస్తుంది. జగన్మాత ఆ సోమవారం వ్రతం యొక్క ఆ వ్రత విధానాన్ని తెలిపి అంతర్ధానమవుతుంది అమ్మ. ఆ గొరవి భక్తి శ్రద్ధలతో ఆ సోమవార వ్రతం ఆచరించి కుష్ఠరోగాన్ని బాపుకుంటుంది. నాటి నుంచి గొరవి సోమవార వ్రతము ప్రచారం చేసి తపస్సు చేసి పార్వతిని మెప్పిస్తుంది. ఈ జన్మమున ఇహలోక సుఖాలు పొంది మరు జన్మలో బంగారు వన్నెగల గోరింట పుష్పానివే జన్మిస్తావమ్మా. నీ కోమలమైన అవయవాలు ఎవరూ కూడా స్పృశించలేరు. ఈ జగత్తులో తెలుపు గోరంట ఎరుపు గోరంటగా ప్రసిద్ధి అని చెప్పి వరాన్ని ప్రసాదిస్తుంది. ఆ విధంగా కథ సుఖాంతమవుతుంది. ఆమె కుష్ఠరోగం పోతుంది. కాబట్టి ఒక అబద్ధం ఆడడం వలన పరమాత్ముడు శాపమిచ్చినా కూడా అది అమ్మ మాతృదేవతగా ఆమెను రక్షిస్తూ సోమవార వ్రత విధానాన్ని తెలిపి చక్కగా ఆ వ్రత విధానము వలన, ఆ వ్రతము వలన ఆమె కుష్ఠరోగాన్ని పోగొట్టుకుని చక్కగా బంగారు వన్నె గోరింట పుష్పంగా వెలసి తర్వాత జన్మ సార్థక్యత చేసుకుందనేటటువంటిది మనకు తెలిసిపడింది. అందుకని ఈ పార్వతీ పరమేశ్వరులు ఇరువురిని కూడా దర్శించినప్పుడు అండి ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్తారు, మంగళప్రదమైన శ్లోకం. యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా తయో సంస్మరణాత్మం సాం సర్వతో జయమంగళం. ఈ నామరూపాల రెండిటి ద్వారా అనగా నామస్మరణం చేత వారి దర్శనము చేత అన్నిటా జయమును సకల శుభములను మనకు పరమేశ్వరుడు సర్వమంగళ స్వరూపుని దేవి సమకూరుస్తారయా.
కాబట్టి కార్తీక మాసంలో పార్వతీ పరమేశ్వరుల స్మరణ పూజ అత్యంత మహిమాన్వితమైనటువంటిది అని అన్నారు. అయితే కార్తీక మాస వ్రత నియమం స్కంద పురాణంలో, ఈ స్కంద పురాణంలోను పద్మ పురాణంలోను విశేషంగా చెప్పబడుతుందా ఈ కార్తీక మాస వ్రత నియమాలు? స్కంద పురాణము పద్మ పురాణంలో ఈ కార్తీక మాస వ్రతము వలన, వ్రతం అంటే మనము చేయగలిగినటువంటిది పెందల గడలే లేవడం, బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం ఆచరించడము, తిలకధారణ చేయడము, వస్త్రధారణ, చక్కగా స్వామిని పూజించడము, సంధ్యావందనానికి కార్యక్రమాలు, శివదర్శనము, దీపారాధన, అభిషేకము, పూజ, పురాణ పఠనము, శ్లోక పఠనం, ఇలా ఏ చిన్న కార్యక్రమమైనా అలా మనం అది వ్రతంగా చేయగలిగితే ఒకే సమయంలో అని అర్థం. అది ఏంటంటే ఆ ప్రయోజనం మనకి దానివలన కార్తీక వ్రతినం విప్రయథోక్తం కారణం నరం యమదూతా పలాయంతే సింహదృష్ట్వా యదా గజాః. శాస్త్ర ప్రకారము కార్తీక వ్రతాన్ని ఆచరించిన నరుని చూసేటండి సింహమును చూచి ఏనుగు పారిపోయినట్లుగా యమదూతలు పారిపోతారు అని చెప్పబడుతున్నారు. కాబట్టి శాస్త్ర విధానంగా భక్తి ప్రపత్తులతోటి ఈ కార్తీక మాసమును ఆచరించేటటువంటి వారికి చక్కగా 100 యజ్ఞముల యొక్క ఫలమే కాకుండా వైకుంఠ ప్రాప్తి కూడా మనకు కలుగుతుంది అని చెప్పబడుతుంది అన్న. అందుకని ఈ కార్తీక పూర్ణిమ నాడు లేదా అంటే ఈ మాసమును వచ్చే సోమవారాల్లో హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మక స్వరూప రమాసమేత సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలను కూడా చేస్తూ ఉంటారు. ఆ వ్రతాలలో కూడా నవగ్రహ స్థాపన ఇవన్నీ కూడా ఆ దంపతుల్ని కాపాడుతూ ఉంటుందని. అటువంటి చక్కటి అభిషేక సమయంలోనూ ఈ వ్రత విధాన సమయంలోనూ కూడా దీపదానాన్ని కానీ చేయగలిగితే ఒక మంచి మహాత్యం ఉంది ఆ దీపదానము అని. ఎలాగంటే అండి, తానే స్వయంగా పత్తిని శుభ్రపరిచి ఒత్తులు చేసి ఆవు నెయ్యి వేసి దీపమును వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణులకు దానం ఇయ్యాలి. అయితే ఆ దీప ప్రమిదని వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ చేయాలి. దానం చేసేటప్పుడు ఏమనాలంటే సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ. ఆ దీపాన్ని ఇస్తున్నప్పుడు ఆ తీసుకుంటున్నటువంటి ఆ పురోహితులు అందరూ కూడా ఈ శ్లోకాన్ని పలికేటప్పుడు అన్ని విధములా కూడా జ్ఞానం కలుగు చేయనది సకల సంపదలు కూడా ఇస్తుందయా. ఈ దీప ప్రదానము చేయుచున్నాను, నాకు చక్కటి శాంతిని కలుగుగాక, దీని ఎడల సకలైశ్వర్యములు మోక్షప్రాప్తి కలుగుగాక అని ప్రాప్తించుగాక అని చెప్పి మనం ఆ దీపదానాన్ని చేయడంలో ఎంతో ఆంతర్యము, ఎన్నో విశేషాలు, ఎంతో ప్రయోజనము సిద్ధింపబడుతోంది అని చెప్పు. కాబట్టి మనము మన శక్తి గుర్తి పరమాత్ముడైనటువంటి ఈశ్వరుణ్ణి మనం ధ్యానం చేస్తున్నప్పుడు స్వామి ఎంతో ఆనందపడతాడు. చిన్నతనాల్లో కూడా పెద్దవాళ్ళు ఒక పద్యాన్ని చెప్తుండేవారు పిల్లలకి. ఎంత గొప్ప పద్యం అంటే, చిన్నప్పుడు చిన్న చిన్న పద్యాల్లో చక్కటి భావం ఉండి ఆ భావం మన యొక్క జీవితాలను నడుపుతూ ఉంటుంది. అంత చిన్న పద్యాలు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. ఇందులో చాలా చిన్నగా చేతులారా శివుణ్ణి పూజించవయా. పరమాత్ముడు చేతులు ఇచ్చాడు, చూడడానికి కళ్ళు ఇచ్చాడు, నడవడానికి కాళ్ళు ఇచ్చాడు, ఆలోచించడానికి జ్ఞానం ఇచ్చాడు, మనసు ఇచ్చాడు. ఈ చేతులతోటి మనసారా శివుణ్ణి పూజించు. నోరిచ్చాడా నీకు, చక్కగా ప్రయోజనకరమైనటువంటి మాటలే మాట్లాడు. అందులో భర్తృహరి కూడా సుభాషిత శతకంలో
వాగ్భూషణం భూషణం అని అన్నాడు కదా, ఆ వాక్ ఇచ్చినందుకు నోరారా హరికీర్తన చేయి. రామకృష్ణ గోవింద నారాయణ, శ్రీ రామకృష్ణ గోవింద నారాయణ, అలా చక్కగా నోరారా హరికీర్తన చేయి. దయా సత్యాన్ని మనసులో ఉంచుకోవయ్యా. దయా సత్యం కలిగి ఉండు సర్వవేళ సర్వాస్తులందు. దయ సత్యము. అలా లేనటువంటి తల్లి కడుపున పుట్టి ఏం ప్రయోజనము అని చెప్పాడు. ఇందులో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అని. అంటే దీన్ని బట్టి మనం చూస్తున్నప్పుడు, ఒక చదువుకుంటున్నా, ఒక ఉద్యోగం చేస్తున్నా, ఒక పూజ చేస్తున్నా, ఒక పని చేస్తున్నా ఏకాగ్రత కలిగి ఉండాలి, దాని మీద నమ్మకం కలిగి ఉండాలి. అందుకనే ఏమన్నారండి, శివ అనే నోరారా మనసారా శివ 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 అని అనవయ్య. ఆ శివ అనే పదంలోనే మంగళము, క్షేమము, భద్రము, శాంతి, శుద్ధత అనేటటువంటి ప్రధాన అర్థాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి అని చెప్పారు. కాబట్టి ఈ శివలింగ తత్వాన్ని ఎంత చెప్పినా, ఎంత ఆ యొక్క శివలింగ తత్వాన్ని మనం తెలుసుకున్నా, అలనాడు అలాగైతే బ్రహ్మగారు విష్ణువు కూడా ఆ శివలింగం యొక్క ఆద్యాంతాలు తెలుసుకోలేకపోయారు. అలాగే మనం కూడా ఆ శివలింగ తత్వం ఎంత తెలుసుకుంటున్నా ఇంకా అలా ఉంటుంది. అంత గొప్పది శివలింగ తత్వం. లోకం లింగాత్మకం జ్ఞాత్వా లింగేయోర్చేతి మాం నమే తస్మాత్ ప్రియతరః ప్రియో వా విద్యతే క్వచిత్. అండాకారముగా ఉన్న ఈ జగత్తు లింగముని తెలుసుకొని ఆ భావనతో లింగార్చన చేసేవారు నాకు అత్యంత ప్రియులు అని అన్నాడు. నేను భగవత్ శంకర పాదుల వారు కూడా పాండురంగుడి విగ్రహాన్ని స్తుతిస్తూ గమ్ముని పరబ్రహ్మలింగం భజే పాండురంగం అని కీర్తించారు. దానికి గల కారణం ఏంటంటే, ఈశ్వరుడికి విష్ణువుకి భేదము లేదా, అభేదం చెప్పబడుతోంది అనేటటువంటి భావన చెప్పారు. స్వామి వివేకానంద కూడా యజ్ఞంలోని యోపస్తంభమే శివలింగంగా భావించాడు. ఇన్ని విశేషాలు ఉన్నాయి. మరికొన్ని విశేషాలు మళ్ళీ మనం తెలుసుకుందాము అమ్మ నాచే పలికించేటువంటి పలుకులలో. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. ఈ కార్తీక మాసం నెల రోజులు మా వీడియోస్ని మిస్ కాకుండా ఉండడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మీ సలహాల్ని, సూచనల్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి.